కొడుకుల కంటే కూతుర్లు చాలా మంచివారని చెప్పేసి ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వినిపిస్తుందన్నమాట ప్రతి నోట. ఎందుకంటే ఒక ఆడపిల్ల పెళ్ళయ్యాక తన పుట్టింటిని కానీ పుట్టింటి బంధాలని కానీ తల్లిదండ్రులని కానీ వదులుకోదు. వాళ్ళు మంచోళ్ళు కానీ చెడ్డోళ్ళు కానీ. అదే కొడుకు వచ్చేసి అప్పటిదాకా మంచిగా తన వాళ్ళతో ఉన్న వ్యక్తి సడన్గా తన వాళ్ళు శత్రువులు అయిపోతారు, తన వాళ్ళు చెడ్డవాళ్ళు అయిపోతారు. భార్య చెప్పినట్లుగా తన వాళ్ళందరినీ వదిలేసుకొని భార్య తను సపరేట్గా ఉంటూ మొత్తం ఇంకా వాళ్ళతో ఎటువంటి సంబంధాలు లేకుండా అందరికీ దూరంగా అత్తగారింటికి దగ్గరగా ఉండిపోతాడు. ఒక ఆడపిల్ల పెళ్ళయ్యాక కూడా తన పుట్టింటికి ఇచ్చే విలువ, పుట్టింటి బంధాలకి ఇచ్చే విలువ ఒక కొడుకు పెళ్ళయ్యాక తన పుట్టింటికి కానీ తన పుట్టింటి బంధాలకు కానీ ఇవ్వడు. భార్య తరపున అన్నా చెల్లెలు, అక్క తమ్ముళ్ళు, తన సొంత అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు అయినట్టు వాళ్ళతో చాలా దగ్గరగా ఉంటాడు. అదే తన తోడబుట్టిన రక్త సంబంధికులు మాత్రం తనకి నచ్చరు. వాళ్ళతో చాలా దూరంగా ఉంటాడు. వీలైతే మొత్తానికే వాళ్ళతో బంధాలను తెంపేసుకుంటాడు. కనుక ఎప్పుడూ కూడా కొడుకుల కంటే కూతుళ్ళు చాలా మంచివారే అయిపోతారు. ఎందుకంటే వారు పెళ్ళైనా కూడా పుట్టింటితో చాలా చక్కగా ఉంటారు. పెళ్ళి ఏమంట అయిందో అప్పుడే ఆ బంధాలన్నిటినీ కట్ చేసేసుకుంటాడు కొడుకు.